అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. పరిహారం 5 లక్షలు కాదు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఘటనా స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు కేటీఆర్. చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు. తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి. ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి. లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవి ఏవి లేవు. ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయింది. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె కానీ పట్టణంలో కానీ యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది. కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగు ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి, ఇచ్చి అందులో సౌలత్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ చేతిలో కూడా ఏముండదు. ట్రైనింగ్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరగకుండా, జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడేటట్టన్నా మన ప్రయత్నం ఉండాలని కోరుతూ, మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ లోపల ఎంత ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళు ప్రాణ నష్టం జరిగింది. ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణానికి కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.